నమస్తే ట్రేడర్స్. చాలామంది బిగినర్స్ మార్కెట్లోకి రాగానే చేసే మొదటి తప్పు చార్ట్ నిండా ఇండికేటర్స్ నింపేయడం, ఒక మ్యాజిక్ ఇండికేటర్ కోసం వెతుకుతూ ఉండడం. అది బై చెప్పగానే కొనేయాలి, సెల్ చెప్పగానే అమ్మేయాలి అని వెతుకుతుంటారు. కానీ నిజం చెప్పమంటారా, ఇండికేటర్స్ మీకు మార్కెట్ గురించి చెప్పేలోపే ప్రైస్ తన పని పూర్తి చేసేసి ఉంటుంది. ఈరోజు వీడియోలో మనం స్టాక్ మార్కెట్ ఆత్మ లాంటి ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీకు ఎటువంటి ఇండికేటర్స్ అవసరం లేకుండా చార్ట్ మీతో ఎలా మాట్లాడుతుందో అర్థమవుతుంది. ఒక క్యాండిల్ చూసి ట్రేడ్ ఎందుకు చేయకూడదు? ప్రైస్ యాక్షన్ అంటే కేవలం ప్యాటర్న్స్ మాత్రమేనా? అసలు ఇన్స్టిట్యూషన్స్, బిగ్ బయ్యర్స్ ఎలా ఆలోచిస్తారు? ఇవన్నీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. వెల్కమ్ టు ప్రైస్ యాక్షన్ పాత్ తెలుగు. సింపుల్గా చెప్పాలంటే ప్రైస్ యాక్షన్ అంటే మార్కెట్ యొక్క భాష. చార్టులో కనిపించే ప్రతి క్యాండిల్ కేవలం ఎరుపు, ఆకుపచ్చ రంగు డబ్బాలు కాదు. అవి బయ్యర్స్ మరియు సెల్లర్స్ మధ్య జరిగిన యుద్ధానికి సాక్ష్యం. ప్రతి నిమిషం, ప్రతి గంట బయ్యర్స్ ధరను పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు, సెల్లర్స్ ధరను కిందకు నెట్టేయడానికి ప్రయత్నిస్తారు. చివరికి ఆ టైం ముగిసేసరికి ఎవరు గెలిచారో ఆ క్యాండిల్ చూపిస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ని అర్థం చేసుకోవడమే ప్రైస్ యాక్షన్. ఉదాహరణకు ఈ క్యాండిల్ చూడండి. ఇది ఒక పెద్ద బుల్లిష్ క్యాండిల్. ఇది మనకు ఏం చెబుతోంది? ఇక్కడ బయ్యర్స్ చాలా బలంగా ఉన్నారు, సెల్లర్స్ కంట్రోల్ తీసుకోలేకపోయారు. మార్కెట్ హై దగ్గర క్లోజ్ అయ్యింది, అంటే ఈ రౌండ్లో బయ్యర్స్ గెలిచారు. సో ఈ క్యాండిల్లో బయ్యర్స్ డామినెన్స్ క్లియర్గా కనిపిస్తోంది. ఇక్కడ రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ క్యాండిల్కి పైన పెద్ద విక్కు ఉంది. దీని అర్థం ఏంటి? బయ్యర్స్ ధరను పైకి తీసుకెళ్లడానికి ట్రై చేశారు, కానీ అక్కడ సెల్లర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళు ధరను కిందకు బలంగా నెట్టేశారు. అంటే ప్రైస్ ఈ లెవెల్ని యాక్సెప్ట్ చేయలేదు. దీన్నే మనం రిజెక్షన్ అంటాం. ఇలా చార్ట్ మనతో మాట్లాడుతుంది. కాంటెక్స్ట్ ఈజ్ కింగ్, ది ట్రాప్. ఇక్కడే చాలా మంది తప్పులో కాలేస్తారు. సార్, పిన్ బార్ వచ్చింది కదా, మార్కెట్ పైకి వెళ్ళాలి కదా అని అడుగుతారు. ప్రైస్ యాక్షన్ అంటే ఒక్క ప్యాటర్న్ కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ పిన్ బార్ వచ్చింది, కానీ ఇది ఎక్కడ వచ్చింది? సపోర్ట్ దగ్గర వచ్చింది కాదు, రెసిస్టెన్స్ దగ్గర కూడా కాదు, మధ్యలో ఎక్కడో వచ్చింది. దీనికి వెనుక ఎలాంటి ట్రెండ్ సపోర్ట్ లేదు. అందుకే చెప్తున్నా, కాంటెక్స్ట్ లేకుండా క్యాండిల్ యూజ్లెస్. ఒక సిగ్నల్ లైట్ ఎర్రగా ఉన్న ట్రాఫిక్ పోలీస్ వెళ్ళమంటే వెళ్తాం కదా, ఇక్కడ కూడా అంతే. క్యాండిల్ అంటే అది ఎక్కడ ఏర్పడింది అనేది చాలా ముఖ్యం. ప్రైస్ యాక్షన్ వర్సెస్ ఇండికేటర్స్. మీరు గమనించండి, ఇక్కడ మార్కెట్ ఆల్రెడీ పడిపోయింది, కానీ మీ ఇండికేటర్ ఇప్పుడు సెల్ సిగ్నల్ ఇస్తోంది. ఎందుకంటే ఇండికేటర్స్ పాస్ట్ డేటా మీద పనిచేస్తాయి. ఇండికేటర్ లేటుగా చెప్తుంది, కానీ ప్రైస్ యాక్షన్ ముందే చెప్తుంది. మీరు ప్రైస్ యాక్షన్ నేర్చుకుంటే మార్కెట్ మూవ్ అవ్వకముందే మీరు సిద్ధంగా ఉండగలరు. ది ఫార్ములా అండ్ ఇన్స్టిట్యూషనల్ ట్రాప్. మరి అసలైన ప్రైస్ యాక్షన్ అంటే ఏమిటి? కేవలం క్యాండిల్స్ కాదు. క్యాండిల్స్ ప్లస్ మార్కెట్ స్ట్రక్చర్ ప్లస్ కీ లెవెల్స్ ప్లస్ ట్రెండ్ ప్లస్ రియాక్షన్, ఇవన్నీ కలిస్తేనే పర్ఫెక్ట్ సెటప్. అలాగే ఇన్స్టిట్యూషన్స్ అంటే పెద్ద ప్లేయర్స్ ఎలా ఆలోచిస్తారో చూడండి. చాలాసార్లు మార్కెట్ మీ స్టాప్ లాస్ కొట్టేసి మళ్ళీ మీరు అనుకున్న వైపే వెళ్తుంది. గమనించారా? ఎందుకంటే రీటైల్ ట్రేడర్స్ అందరూ ఒక చోట స్టాప్ లాస్ పెడతారు. మార్కెట్ అక్కడికి వచ్చి ఆ లిక్విడిటీని తీసుకొని ఆ తర్వాత మూవ్ అవుతుంది. దీన్ని అర్థం చేసుకోవడమే అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్. ఫ్రెండ్స్, చివరగా ఒక చేదు నిజం చెప్పాలి. ప్రైస్ యాక్షన్ నేర్చుకున్నంత మాత్రాన మీకు 100% విన్నింగ్ రేట్ కాదు. మీ సెటప్ కరెక్ట్గా ఉండొచ్చు, అనాలిసిస్ పర్ఫెక్ట్గా ఉండొచ్చు, అయినా సరే స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ ట్రేడ్ రాంగ్ కాదు, స్టాప్ లాస్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. ట్రేడింగ్ అంటే అక్యూరసీ కాదు, ప్రాబబిలిటీ. నా ఫేవరెట్ లైన్ ఒకటి ఉంది. అది ఏంటంటే, లాస్ ట్రేడింగ్లో ఫెయిల్యూర్ కాదు, ప్రాసెస్ ఫాలో అవ్వకపోవడమే పెద్ద ఫెయిల్యూర్.
మీరు రూల్స్ ఫాలో అయ్యి లాస్ వస్తే అది మంచి లాస్, రూల్స్ బ్రేక్ చేసి ప్రాఫిట్ వస్తే అది డేంజర్. ఈ వీడియోతో మీకు ప్రైజ్ యాక్షన్ అంటే ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. నా నెక్స్ట్ వీడియోలలో అసలు ఈ బాడీ విక్ ఎందుకు ఫామ్ అవుతాయి, క్యాండిల్స్ని బేసిక్స్ నుంచి ఎలా రీడ్ చేయాలి అనేది ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.